Hi, welcome to my video. In this video, we'll discuss about a verb in English grammar. వర్బ్ అంటే తెలుగులో క్రియ. ఒక సబ్జెక్ట్ చేసే పనిని తెలిపేదాన్ని వర్బ్ అంటాము. ఒక సబ్జెక్ట్ యొక్క యాక్షన్ చెప్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్ వర్బ్ సెంటెన్స్లో. ఇక వర్బ్స్లో చాలా రకాలుగా ఉంటాయి. మనం కొన్ని చర్చించుకుందాం. ముఖ్యంగా వర్బ్ మెయిన్ వర్బ్ అని అంటారు. మెయిన్ వర్బ్ని యాక్షన్ వర్బ్ అని కూడా అంటారు. మెయిన్ వర్బ్ అది స్పెసిఫిక్గా సబ్జెక్ట్ పనిని చెప్పేది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ జంప్, వి గో, దే పర్ఫామ్, వి ఇన్ఫార్మ్, దే కన్వే. ఇవన్నీ కన్వే, పర్ఫామ్, వి గో, కమ్, జంప్ ఇవన్నీ మెయిన్ వర్బ్స్ అనమాట, యాక్షన్ వర్బ్స్. ఈ మెయిన్ వర్బ్స్లో కూడా రెండు రకాల వర్బ్స్ మనం చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సిటివ్ వర్బ్, ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని రెండు రకాలుగా ఉంటాయి. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఒక సబ్జెక్ట్ నుంచి ఒక ఆబ్జెక్ట్ని డెలివర్ చేసే వర్బ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లే క్రికెట్ అన్నప్పుడు ఐ ప్లే అనేది వాట్ అనే క్వశ్చన్ వేసుకుంటే వాట్ డూ యూ ప్లే, ఐ ప్లే క్రికెట్, క్రికెట్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది. ఆ విధంగా ద ఈట్ ఫుడ్ అన్నప్పుడు ద ఈట్ వాట్, ఫుడ్. సో ఒక ఆబ్జెక్ట్కి లీడ్ చేసే వర్బ్ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటారు. కొన్ని వర్బ్స్ ఆబ్జెక్ట్కి లీడ్ చేయవు, అక్కడే ఆగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీ కమ్స్, దే గో, వి టాక్ అండ్ బర్డ్స్ ఫ్లై. ఇట్లాంటి వాటిలో ఆబ్జెక్ట్ మనకు రాదు. ఇట్లా ఇంట్రాన్సిటివ్ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్ అని ఉంటాయి. ఇంకా లింకింగ్ వర్బ్స్ని జనరల్గా మనము స్పోకెన్ ఇంగ్లీష్లో ఎక్కువ వాడుతుంటాము. లింకింగ్ వర్డ్ అంటే ఒక సబ్జెక్ట్ని ఇంకో నౌన్తో కానీ లేదా అడ్జెక్టివ్తో కానీ లింక్ చేసే వర్బ్ని లింకింగ్ వర్బ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ ఎ డాక్టర్, షీఈస్ ఎ లాయర్ అన్నప్పుడు డాక్టర్, లాయర్ అనేవి నౌన్స్. షీఈస్ బ్యూటిఫుల్ అన్నప్పుడు బ్యూటిఫుల్ అనేది అడ్జెక్టివ్. ఈ విధంగా దే ఆర్ ఫైన్, వి ఆర్ గుడ్, దిస్ ఇస్ ఎ టేబుల్, దట్ ఈస్ ఎ బెంచ్. ఈ విధంగా ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్, అపియర్, సీమ్ అట్లాంటివన్నీ లింకింగ్ వర్బ్స్ కింద మనం యూజ్ చేస్తాం. ఇక యాక్సిలరీ వర్బ్ అనేది దీన్ని మనం హెల్పింగ్ వర్బ్ కూడా అని కూడా అంటాం. ఈ వర్బ్స్ వల్ల మనకు వాక్యం ఏ టెన్స్లో ఉందని మనం తెలుస్తుంది మనకు. ఫర్ ఎగ్జాంపుల్ హీఈస్ కమింగ్, దే ఆర్ గోయింగ్, వీ హ్యావ్ గాన్, దే హ్యాడ్ కమ్. వీటిలో ఈజ్, ఆర్, యామ్, వాజ్, వర్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, డూ, డిడ్ ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్. ఐ గో అనేదానికి డూ ఐ గో అనే దాంట్లో డూ అనేది హెల్పింగ్ వర్బ్. ఇది ప్రెజెంట్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ చెప్తుంది. ఐ యామ్ గోయింగ్ ప్రెజెంట్ కంటిన్యూస్, ఐ హ్యావ్ గాన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, హీ హ్యాస్ గాన్ అది కూడా ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్, హీ వాజ్ కమింగ్ ప్రెజెంట్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, హీ హెడ్ గాన్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్లో మనకి ఏ టెన్స్ అనేది తెలుస్తుంది అనమాట. అట్లాగే మోడల్ వర్బ్స్ అని అంటారు, MODAL మోడల్ వర్బ్స్. ఒక పర్మిషన్ని లేదా ఒక ప్రాబబిలిటీని లేదా ఒకటి తప్పకుండా చేయగలిగే రెస్పాన్సిబిలిటీని లేదా ఈ విధంగా మనకు ఒక పర్మిషన్ ఇవ్వడానికి ఉపయోగించే పదాలు. ఫర్ ఎగ్జాంపుల్ దే మే కమ్ అంటే అది ప్రాబబిలిటీ, వాళ్ళు రావచ్చు. హీ క్యాన్ డూ అంటే కేపబిలిటీని చెప్పేది. యూ క్యాన్ గో అంటే పర్మిషన్ ఇచ్చేది. ఐ మస్ట్ డూ అంటే రెస్పాన్సిబిలిటీకి సంబంధించింది. ఈ విధంగా క్యాన్, కుడ్, షాల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, ఆట్ ఇవన్నీ మోడల్ వర్బ్స్. ఇక వర్బ్స్ టెన్సెస్లో 3 ఫామ్స్లో ఉంటాయి: ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. ఈ పాస్ట్ పార్టిసిపల్ ఫామ్, పాస్ట్ ఫామ్ ఇవి రెండు ప్రెజెంట్ ఫామ్ చివర ఈడీ చేర్చడం వల్ల వస్తాయి. కాంజుగేటెడ్ వర్బ్ చివరిని ఈడీ చేర్చడం వల్ల వస్తాయి. అంటే ఐ కాల్డ్, దే వెయిటెడ్, షీ షిఫ్టెడ్ ఇట్లా ఈడీ చేర్చడం వల్ల షిఫ్టెడ్, కాల్డ్. పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ అట్లాగే ఉంటాయి. ఇవి రెగ్యులర్ వర్బ్ అని చెప్పబడతాయి. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే వర్బ్ 3 రూపాల్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది. ప్రెజెంట్ ఫామ్ ఒకలాగా, పాస్ట్ ఫామ్ ప్రెజెంట్ ఫామ్ ఉండే వర్బ్ పాస్ట్ ఫామ్లో ఒకలాగా, పాస్ట్ పార్టిసిపల్లో ఒకలాగా మనకు వేరియేషన్తో ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సీ, సా, సీన్, గో, వెంట్, గాన్, డూ, డిడ్, డన్, కట్, పుట్, షట్. ఈ విధంగా డిఫరెంట్ ప్యాటర్న్స్లో అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి అన్నమాట. అందుకనే వీటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని కూడా మనం అంటాం. ఈ విధంగా కొన్ని టైప్స్ ఆఫ్ వర్బ్స్. హోప్ యూ లైక్ దిస్. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ like and subscribe. Thanks for watching this video. Thank you very much. Bye.